నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్ పాల్గొన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన ఎంపీ పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందజేస్తుందని తెలిపిన మోపిదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతోంది విమర్శించిన టీడీపీ ఎమ్మెల్యే అనగా సత్యప్రసాద్ అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ సేవలను కొనియాడిన జేసీ పవన్ కుమార్ మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విరుచుకుపడిన మంత్రులు ఎమ్మెల్యేలు ఇక డీటెయిల్స్ కెళ్తే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లు డైరీలను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్ డైరీని సీఎం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చెరుకుపల్లి మండల నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు మేడం గారు చేగేట్ల ద్వారా 69,6,93,000 రూపాయలు కార్పొరేషన్ సంబంధించి 22,80,000 రూపాయలు వాహన మిత్ర రివర్ పంచ నష్టం 40 లక్షల రూపాయలు అమ్మఒడి 35 లక్షల రూపాయలు విద్యా దీవెన 9 లక్షల రూపాయలు ఈ విధంగా సుమారుగా 1,20,000 రూపాయలు వివిధ పథకాల కింద ఈ సంవత్సరాల కాలంలో ఈ ఆరేపల్లి పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ పరంగా చేయూతనందించడం జరిగింది. ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అలాగే రెండో వైపు అర్హత ఉన్న ప్రతి పేదవానికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో
ఈ పంచాయతీకి సంబంధించి శ్మశానానికి వెళ్ళేటటువంటి బాట సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్య. ఏ సందర్భంలో ఈ గ్రామాలకు వచ్చినప్పటికీ కూడా గ్రామస్తుల నుంచి ఈ ఎవరైనా చనిపోతే మరి ఇద్దరు మనుషులు ఆ చనిపోయినటువంటి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి మరి మధ్య చేయాల్సిన పరిస్థితి ఉందండి. దీన్ని ఎలాగైనా పరిష్కారం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో కోరటం జరిగింది. గతంలో ఎంతమంది వచ్చినప్పటికీ మాటలకే పరిమితమైంది కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కారం చేసిన దాఖలాలు ఏనాడు లేవు. కానీ ఈనాడు ఈ ఇళ్ల స్థలాలతో పాటుగా చిరకాలంగా ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శ్మశాన వాటికి సంబంధించినటువంటి బాట సమస్య కూడా పరిష్కారం అయిందని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేయటమే కాకుండా అందులో చొరవ తీసుకుని ప్రయత్నం చేసి సమస్య పరిష్కారం కోరుకున్నటువంటి ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి ఆ రెవెన్యూ సిబ్బందికి అందరూ కూడాను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామంతో పాటు మరి ప్రసాద్ మాట్లాడుతూ హౌస్ సైట్స్ ఇల్లు గతంలో ఎప్పుడో పూర్వం సంవత్సరంలో కట్టినటువంటి ఇళ్లు మనకు కాన్సెప్ట్స్ అక్కడక్కడ ఉన్నాయి. సజవారపాల అగ్రహారం ఒకటి, పవిడివారి అగ్రహారం ఒకటి, ఏలేటిపాల అగ్రహారం ఒకటి, తర్వాత ఇక్కడ అలాగే ఉల్లపల్లి అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. కానీ వాటికి రిపేర్ చేయడానికి గతంలో ఇంటికి 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ గత దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆ స్కీమ్ కూడా క్లోజ్ చేశారు. అది రిపేర్లు అనేటువంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశం రాదు కాబట్టి మరి దాదాపు ఆ డబ్బులు ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంటి యజమాని పేరుతోటి ప్రభుత్వానికి బకాయి ఉన్నట్టుగా అందులో రికార్డెడ్ గా ఉంటది. కాబట్టి ఆ ప్లేసెస్ లోనే మరి ఆల్టర్నేటివ్ ఆ కుటుంబ సభ్యుల పేర్లు మార్చుకుని పెట్టినట్లయితే మార్చిలో కొత్త ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాటితో పాటుగానే ఈ కాలనీలన్నింటిలో కూడా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టుపోతున్నారు. అదే సమయంలో ఎవరెవరైతే కొత్త ఇళ్లు కట్టుకుంటానంటారో ఆ పాత ఇళ్లు వచ్చినటువంటి వాళ్ళలో ఆ ప్లేస్ లో కనుక మరి లిస్ట్ తయారు చేసి ఇచ్చినట్లయితే వారందరూ కూడా కొత్త ఇళ్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. ఆ వెసులుబాటు వారికి కల్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు అలాగే వీటిలో కమ్యూనిటీ హాల్ కన్స్ట్రక్ట్ చేసి మధ్యలో ఆపేసేవన్నారు. అది డీటెయిల్స్ తెప్పించుకుని మరి ఇప్పుడైతే ఎంపీ ల్యాడ్స్ లేవు కానీ ఎంపీ ల్యాడ్స్ రావటంగానే దాన్ని మరి రీస్ట్రక్చర్ అంతా డిజైన్ చేయించి మరి కొత్తగా కమ్యూనిటీ హాల్ కట్టే దానికి ఏర్పాటు చేద్దామని చెప్పి తెలియజేయడమే కాకుండా గురపాలకు సంబంధించి రోడ్డు సమస్య కూడా చెప్పారు. సాధ్యమైన త్వరలోనే ఈ రోడ్డు సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇన్ని రకాలైన సమస్యలు పరిష్కారం చేస్తూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా మన జగన్ గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనగా సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతుందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రాంతాల అభివృద్ధి కొరకు దేవాలయాలను, చర్చీలు, మసీదులు కూల్చివేయలేదని నిధులు కేటాయించి అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచి భావితరాలకు ఏదైనా మంచి చేద్దామనే ఆలోచన లేకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దింపే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దేవాలయాలు, చర్చీలు, మసీదుల మీద ఎటువంటి దాడులు జరగకుండా నియంత్రించాలని ఆయన కోరారు. ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల రాష్ట్రమే కాదు ప్రపంచంలో కూడా తెలుగువారు అనేవాళ్ళు ఎక్కడున్నా కూడా పెద్ద ఎత్తున వారి జ్ఞాపకార్థం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క పేదవాడు కూడా కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి ఒక మంచి సిద్ధాంతంతో పార్టీ పెట్టి ఎన్నలేని అంటే నూతనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అన్ని ఇబ్బందులన్నిటి కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ మెరుగైన సేవ చేయాలని ఒక మంచి లక్ష్యంతోనే సిన్సియర్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ మన స్వతంత్రం వచ్చిన తర్వాత అది శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయం కోసం ఎప్పుడు సాధన చేయాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిత్యం కృషి చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానం తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్యంతోనే వారు కూడా పనిచేస్తూ వచ్చారు. అలాగే ప్రతి ఒక్క తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా అదే లక్ష్యంతో ఏదైతే పునాది ఆ రోజు ఎన్టీ రామారావు గారు వేశారో ఆ పునాది తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ గౌరవం కాపాడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ ఆలోచన మీద ప్రతి ఒక్క తెలుగు తమ్ముడు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో తెలుగువారి యొక్క ఆత్మగౌరవం మళ్ళా కాపాడుకునే విధంగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా వారి ఆశీస్సులతో ప్రతి ఒక్క తెలుగు తమ్ముడు కూడా కష్టపడి
తెలుగువాని యొక్క ఆత్మగౌరవం వారి యొక్క ఉనికిని కాపాడే దిశగా కూడా ముందుకు వెళ్తాం. తప్పకుండా రాబోయే రోజు ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈరోజు అందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే అసలు అర్థం కాని పరిస్థితి. ఒక రాక్షస పరిపాలన 2 సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఒక సంతోషం అనేది సుఖం అనేది లేదు. మేము 2000 ఇస్తున్నాం, 5000 ఇస్తున్నాం, 3000 ఇస్తున్నాం అని చెప్పి రకరకాల స్కీములు పెట్టి వేరే దాంట్లో అన్నింటిలో స్కాములు చేసుకుంటూ పేదవాడికి 2000 రూపాయలు ఒక ద్వారా ఇచ్చి నెలకి 10,000 రూపాయలు లాక్కునే స్కీములు స్కాములు తప్ప ఎక్కడ కూడా ఒక్క పేదవాడికి కూడా ఒక అభివృద్ధి పొందే విధంగా లేకపోతే మెరుగైన జీవిత పరిమాణాలు పెంచుకునే విధంగా కూడా ఎక్కడ లేని విషయం అందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నూతనంగా ఒక పెట్టుబడి కానీ లేకపోతే నూతనంగా ఉద్యోగ అవకాశం కానీ లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఎక్కడ జరిగిందని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఈరోజు మనం చూసాం ఈ రాష్ట్రంలో నిన్న ఇక్కడ ఒక ఎమ్మెల్యేని ఆపేసి అడిగారని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే గారు దూషించారని అట్లా అంటే ఎక్కడ కూడా రోడ్లు అనేది ఒక రిపేర్ వర్క్ కూడా లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్తే అనుకోవాలా. మరి ఇంకో పక్క చూస్తూ ఉంటే మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కులాల మధ్య పెట్టి మన అధికారంలోకి వచ్చారు. ఒక అవకాశం ఏమంటే సరే ఏదో నమ్మి ప్రజలు ఇచ్చారు, ఈరోజు బాధపడతా ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా మతాల మీద చిచ్చులు పెట్టి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మతాలను విభేదించలేదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అంటే సంఘటిత తెలుగు రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు కర్ఫ్యూలు ఉండేవి. కానీ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కర్ఫ్యూ కానీ ఒక మత కల్లోలం కానీ ఇలాంటి కూడా లేని పరిస్థితి అన్నీ కూడా మనం చూసాం. మరి ఈరోజు కొత్తగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా పరిషత్ భవనంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ పవన్ కుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించారని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు గాను కృషి చేసిన ఘనత ఎన్టీఆర్ రామారావుకే దక్కుతుందని పవన్ కోరారు. చంద్రబాబు జై తెలుగుదేశం. అనంతపురం పట్టణంలో ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ గారి నివాళులర్పించడం జరుగుతున్నది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్ గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంతా కూడా నివాళులర్పించడం జరుగుతున్నది. అదే తెలుగు వారందరూ కూడా గర్వపడేలాగా ఒక నాయకుడు ఎవరన్నా ఈ ఆంధ్రగడ్డ మీద పుట్టారంటే అది ఎన్టీ రామారావు గారే. ఒక నటనలో ప్రపంచమంతా కాంతి చెందిన ఒక నాయకుడు, ప్లస్ రాజకీయాల్లో కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారం వచ్చిన మొట్టమొదటి నాయకుడు ఈ ప్రపంచంలో ఉన్న ఒక నాయకుడు ఎన్టీఆర్ గారు. ఇటువంటి ఎన్నో విశేష అచీవ్మెంట్స్ చేసిన ఒక నాయకుడు మరొకసారి మనం గుర్తు చేసుకోవడము తెలుగువారందరికీ కూడా గౌరవదగ్గ కార్యక్రమము. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఏ విధంగా తెలుగుతనాన్ని, ఒక భారతీయ ప్రాచీనతాన్ని, గుడులని ఇవన్నీ కూడా ధ్వంసం చేసే ఈ తరుణంలో వారు దేనికి నిలబడ్డారు, తెలుగుతనానికి, మంచితనానికి, రాజకీయాలకు విలువలు అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎన్టీఆర్కి మరొకసారి నివాళులర్పించుకుంటున్నాము. మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు మంత్రిగా తన అసమర్థతను చాటుకున్న మాజీ మంత్రి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చూసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వేలాది మంది ప్రజల సమక్షంలో మాజీ మంత్రి నిర్వాకాన్ని బహిర్గతం చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతి పాలనను ఎండగట్టారు. వాళ్ళిద్దరిని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అన్నాను, నాకు ఎక్కువ వచ్చినాయండి ఉమా గారి కన్నా అన్న. అవునా, నీకెన్ని ఎక్కువ వచ్చినాయి అన్నాడు. ఈయనకన్నా ఒక 500 ఎక్కువ వచ్చినాయి నాకని చెప్పాను. అంటే మాస్టర్ అనమాట, కథ అట్లా చెబుతూ ఉంటాడు. దేవుని తబలా వాయించడం, ఫిడేలు వాయించడం, మొత్తం నేపథ్య సంగీతం. ఆయన ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు. మంచినీటి సమస్య పరిష్కారం చేశాడా?
రోడ్లు వేసాడా? ఆఖరిలో నన్ను చూసి రోడ్లు వేద్దామని చెప్పి కాంట్రాక్టర్లను పట్టుకొని వాళ్ళందరూ ఉసురు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అందరూ ఈయనింటికి తిరుగుతున్నారు. లేకపోతే పెద్దిరెడ్డి అన్న దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఉమాగారు మమ్మల్ని ఇట్లా ముంచేశాడు సార్ అని బతిమలాడు. ఆయన పొద్దున్న లేస్తే పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఫలానా కృష్ణప్రసాద్ ఎక్కువ రేటుకు భూములు కొన్నాడంటారు. ఏ రైతైనా తక్కువ రేటుకు భూమి ఇస్తాడా? దేవినేని ఉమా ఇస్తాడా? పోనీ ఇచ్చేటైతే కేపీ అన్న దేవినేని ఉమా గారిని ఆయన్నే సెలెక్ట్ చేయమని భూములు ఏ రేటుకి ఇస్తాడో మీరు కొనిపించండి. ఆయన్ని జగనన్నని తిట్టడమే పనిగా పెట్టుకుంటాడు. అసలు సులోమా నువ్వు మంత్రిగా ఉన్నావు, ఈ నియోజకవర్గంలో ఎంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చావా అని చెప్పేసి నేను ఒక్కసారి సభాముఖంగా నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి లెక్కలు వేసుకున్నావురా. కానీ ప్రతిరోజు స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారిని అక్కడ విజయవాడ పోయి జగనన్నని ఇదే పనిగా తిడతా ఉంటారు. అయ్యా ఉమా గారు, అసలు ఈ రోజు ఎన్నికలు జరిగితే మైలవరం నియోజకవర్గంలో నాకు తెలిసి దేవినేని ఉమాకి డిపాజిట్ గల్లంత అయిపోతుందని చెప్పేసి నేనైతే చెప్తా ఉన్నా. దమ్ముంటేరా. కానీ ఎంత చెత్తవాగుడు. నిన్నే ఒక పత్రికలో చూసా. ఆ ప్రాజెక్టులో వచ్చినటువంటి డబ్బుల్ని, ఈ ప్యాకెట్ కబ్బుల్లో వచ్చేటువంటి డబ్బుల్ని మూటల్లో పెట్టుకెళ్లి పొప్పునాయుడికి అందించేటువంటి ఇక్కడ ఒకడున్నాడు. వాళ్ళ నాయకుడికి ఏం తీసిపోడు. రావణ గారు చచ్చిపోయాడని చెప్పి దండలేసి సమాధి దగ్గరికి వెళ్ళి వర్ధంతి చేస్తాడు వదిన గారికి. ఈయన కూడా అదే రూటు. ఆయన మామను చంపి ముఖ్యమంత్రి అయితే ఈయన వదిన చంపి శాసనసభ్యుడయ్యాడు. ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి. ఇక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న శ్రీ కాద్రి నరసింహస్వామి ఈవోపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. కదిరిపట్నం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బలిపీఠాన్ని అక్రమంగా తొలగిస్తున్న ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆయన సంపాదించిన అక్రమ సంపాదనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈవో దూకుడుకు అడ్డుకట్ట వేసి దేవాలయం భూములకు కాపాడవలసిందిగా కదిరి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాద్రి నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి 8 బలిపీఠాలలో నిన్న ఒక 2-3 బలిపీఠాలను ఇమ్మీడియట్గా తొలగించాలని ఈవో గారు దుస్సాహసం చేసి తన యొక్క ఆలోచన విధానంతో అక్కడ ఉన్నటువంటి కొంతమందిని దళారులను పురమాయించి గరాలతో తొగుతున్న సందర్భంలో మాతో పాటు బీజేపీ శ్రేణులు, విహెచ్పీ శ్రేణులు మరియు భక్తులంతా కలిసి అక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంలో భాగంగా వాటిని నిలిపేయడం జరిగింది. తర్వాత ఈవో గారు సాక్షాత్తు ఆయన మాటల్లోనే మాట్లాడడం జరిగింది. దినం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాద్రి నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరిలో హెచ్పీసీఎల్ కంపెనీ వద్ద కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సంక్షం 2021 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇతర అధికారులు పాల్గొన్నారు. Create awareness among the masses to avoid wasteful use of petroleum products, so as to build a new and healthy India for our future generations. Saksham 2021 with regards to the conservation of our natural resources and as well as petroleum and petroleum products that we import. To all the students here,
then you might, if you want to look at it, how much natural resources or the petroleum products డెవలప్ అయ్యేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం కూడా ఎలా అవుతుందంటే వేరే పాశ్చాత్య దేశాలు డెవలప్ మన ఇండియాలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మన ఇండియా అవసరాలకు అనుగుణంగానే డెవలప్ అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్స్ కానీ సార్ ఇప్పుడు రీసెంట్గా దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీని గవర్నమెంట్కి యాంటీగా అంటే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టోటల్గా ఆరోపణలు చేయడం జరుగుతుంది. అంటే పట్టించుకోవట్లేదు. రీసెంట్గా డీజీపీని కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ ఈయన మన సోమవీర్రాజు గారు లేఖ రాయడం జరిగింది. టోటల్గా స్టేట్లో జరుగుతున్న లేటెస్ట్ ఇష్యూస్కి మీ తీసుకున్నది ఒకటే, ఇది ఏ పార్టీ కానీ అధికారం ఉన్న ఏ పార్టీ కూడా ఎవరు కూడా సమర్థించలేదు. లేకపోతే వాళ్ళు ఉండి ఎలక్ట్రానిక్ ఎవరు చేంజ్ చేసుకుంటాం బుద్ధి తక్కువ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరైనా లాంగ్ టర్మ్గా పాలిటిక్స్ ఉండాలనుకున్నవారు, పాలిటిక్స్ చేసేవారు ఎవరు కూడా అధికారంలో ఉన్నవారు ఎవరు చేయలేదండి. మొదటిది. రెండోది, దీనిపైన ఆల్రెడీ డీజీపీ గారు ఎంక్వైరీ 2021 కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. దీంట్లో అటు విద్యార్థులు, అలాగే ఏజెంట్స్, అలాగే ఎవరైతే పెట్రోల్ బంక్స్ నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళు, ఇలా అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మనం వాడుతున్న ఆయిల్ కానీ, లేకపోతే కోల్ కానీ, లేకపోతే వాడుతున్న ఇంధనం అంతా కూడా ఏ విధంగా అయితే మనం తగ్గించి మనం తగ్గించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, తగ్గించడం వల్ల ఏ విధంగా తగ్గించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనే దానిపైన ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. తగ్గించే విధానాలు ఇప్పటికే బుక్స్ రూపంలో అన్ని విధాలుగా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారు. ఏ విధంగా అయితే మోటార్ ఇంజిన్స్ వాడేటప్పుడు నీళ్ళని పైకి కొడేటప్పుడు ఏ విధంగా తగ్గించవచ్చు, లేకపోతే వెహికల్స్ వాడేటప్పుడు ఏ విధంగా తగ్గించవచ్చు, ఇలా దాని మీద దానికి సంబంధించినవి కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా పెట్రోల్ బంక్స్లో కూడా ఏ విధంగా అయితే ఇంకా మంచి విధానాలతో పెట్రోల్ బంక్స్ నిర్వహించవచ్చు, ఇవన్నీ పైన కూడా జరుగుతూ ఉంది ఈరోజు. వీటితో పాటుగా దీంట్లో ముఖ్యంగా విద్యార్థుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. చాలా చక్కని విషయం. వారి ద్వారా చెప్పడం అనేది కర్నూలు కలెక్టరేట్ ముందు గాంధీజీ విగ్రహం వద్ద జిల్లా ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్యోగులపై కొంతమంది వ్యక్తిగత దూషణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకోకూడదని, ఉద్యోగస్తులపై ఈ విధంగా వ్యక్తిగత దూషణలు చేయడము మంచిది కాదు. ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈరోజు అందరూ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు, మండల అధికారులు మరియు సచివాలయ స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అందరితో కలిపి అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రతి ఒక్కరితో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము ఉద్యోగస్తులను ఉద్యోగస్తులుగా గుర్తించాలి, కానీ వ్యక్తిగత దూషణలు చేయకూడదనేటువంటిది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జున, వైఎస్ఆర్సీపీ నాయకులు మోపిదేవి హరినాథ్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సినేషన్ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వివిధ పిహెచ్సి సెంటర్ పరిధిలో 3 ఫేజ్ల క్రింద వ్యాక్సినేషన్ వేస్తారని తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషకరమని అన్నారు. ఈ వ్యాక్సిన్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని కరోనా నివారణకు సహకరించాలని కోరారు. ఎవరు వ్యాక్సిన్ గురించి అపోహలు, వదంతులు నమ్మవద్దని, ఏదైనా అనుమానాలు ఉంటే వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ రవి చౌదరి, డాక్టర్ పూర్ణానంద్, సురేంద్రనాథ్, సునీత, ప్రభాకర్ రావు, చక్రధర్, ఝాన్సీ లక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నటువంటి సిహెచ్సి హాస్పిటల్ నందు ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ని మన యొక్క రేపల్ల నియోజకవర్గంలో మొదటి ఫేజ్లో సెకండ్ విడతగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మొదటి ఫేజ్లో మొదటి విడతగా పిహెచ్సి చిన్నమట్లపూడిలో స్టార్ట్ చేయడం జరిగింది 16వ తారీఖు. అక్కడ నిన్న మొన్న వ్యాక్సినేషన్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఇవాళ సిహెచ్సి రేపల్లెలో 100 మందికి గాను ఇవాళ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాక్సిన్ రావడం అనేది మనం ఎంతో అదృష్టంగా భావించవచ్చు. అంతేకాకుండా సైంటిస్టులు అందరూ కూడా ఎంతో కృషి చేసి భారతదేశంలో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ని మనకి అందించారు. అంతేకాకుండా ఇంత త్వరగా వ్యాక్సిన్ మనకి ఇక కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్న హుల్తి గ్రామంలో 20 సంవత్సరాల క్రితం నిరుపేదలకు ఇచ్చిన 2 సెంట్ల ఇంటి స్థలాల పట్టాల్లో 1.30 సెంట్లు మార్చిస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అధికారులు కొత్త వారికి ఇచ్చి తమను మర్చిపోయారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశ్వర్కు వినతి పత్రం అందజేశారు. బాధితులందరికీ పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. తీసుకొని జిరాక్సులు తీసుకుపోయి ఒరిజినల్ చేసి మాకు ఇస్తామని చెప్పి తారుమారు చేసినారు. అది బీఆర్ఓ తలారి ఇద్దరు కలిసి కమాండ్ అయ్యి ఈ కొద్ది ప్లాట్ ఇవి వస్తుందని అవతలిస్తున్నారు, అవతలి కాదని అవతలిస్తున్నారు, డబ్బులు ఇచ్చే కొద్దలు ఇస్తున్నారు. అందులో వచ్చేసి 72 పట్టాలు ఒకటే రోజు పంపించాలని అక్కడ జగన్ గారు చెప్పినారని అది చెప్పినారు. అప్పుడు రోజుకు 2 పట్టాలు మాత్రమే వీడియో ఫోటోలు తీసుకొని పంపిస్తున్నారు. అంతకు మించి ఏమేం చేయడం లేదు. వీఆర్ఓ కానీ సమాధానం అడిగితే దానికి సమాధానం చెప్పుకోనట్లు గుద్దముద్దు తిప్పుకొని పారిపోతున్నారు. దానికి సమాధానం ఎంఆర్ఓ గారిని అడగమంటే ఆయన ఈరోజు రాలేదు. ఆయన ఎందు గురించి రాలేదు అనేది కూడా మాకు తెలియదు. ఇంతమంది వచ్చిన్నామంటే దానికి కారణం ఏమో మాకు చెప్పాలి, అది లేదనేది ఆయనకి అసలుకి ఉందో లేదనేది కూడా తెలియడం లేదు. మా మీద లేనే లేదు. కొంపులు ఉన్న వాళ్ళు కొంపులు ఇచ్చారు కానీ మాకు అసలుకి బాడిగిన్లో ఉన్న వాళ్ళకి ఒక్కరు కూడా మాకు ఇవ్వడం లేదు. అది మీరు దయచేసి చూసుకొని మమ్మల్ని ఊళ్ళో ఇల్లు ఉండదా లేదా అని కానీ మిమ్మల్ని ఇమ్మని కూడా కోరుచున్నాం అంతే. జిల్లా పత్తికొండ తాలూకు చిన్నల్తి గ్రామం సార్. 20 ఏళ్ళ కిందట మా తెలుగుదేశం ప్రభుత్వంలో కొని ఇచ్చినారు. కొని ఇచ్చింటే ఆ ఫ్లాట్లలోన మాకు సౌకర్యం లేక ఇంతవరకు నిలిపేసినాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటికీ మేము చేస్తామంటేనే మా పటాలన్నీ వాళ్ళకి శోధన చేస్తున్నారు. కొత్త వాళ్ళకి మాకు న్యాయం చేయడం లేదు అసలుకి సార్. అసలు 10,000 20,000 ఇప్పించుకొని వాళ్ళకి పటాలు ఇచ్చి పంపిస్తున్నారు. వాలంటీర్ పిలిపించి మాకు న్యాయం చేయడం లేదు. మన ఎంఆర్ఓ ఈఆర్ఓ వాళ్ళందరూ వచ్చి మీకు పటాలు ఇస్తామంటేనే చెప్పినారు. మాకు ఇంతవరకు మాకు న్యాయం అనేది చేయడం లేదు. మా మందరు లేనిదే నాయకులు వద్ద ఎట్లయితారు సార్ వాళ్ళు అంతా? వాళ్ళు మనకు అందరికీ న్యాయం చేయాలి కదా. గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేయాలా. ఉన్నోళ్ళకే ఒక్క కొడుకు ఉన్నోళ్ళకి ఫ్లాట్ ఇచ్చినారు, 2 కొడుకులకు ఉన్న వాళ్ళు ఫ్లాట్ ఇచ్చలేరు అసలుకి. ఇంత అన్యాయం చేస్తున్నారు సార్ మన చిన్నల్తి గ్రామంలోన. మాకు పటాలు ఎవరికైతే వచ్చినావో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పటా ఇవ్వాలని మేము కోరుతున్నాము. మీరందరికీ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య మున్సిపల్ హై స్కూల్లో తనిఖీ నిర్వహించారు. నాడు నేరు కార్యక్రమంలో భాగంగా 2 కోట్ల రూపాయల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ 10వ తరగతి మరియు 9వ తరగతిలో ఫుల్ డే క్లాసులు మొదలు కావడం జరుగుతుందన్నారు. స్కూల్లో విద్యార్థులకు తగిన జాగ్రత్తలు సూచించారు. 10వ తరగతి క్లాసులు జరుగుతున్నాయి. అదేవిధంగా 9వ తరగతి క్లాసులు అండ్ 8వ తరగతి క్లాసులు ఆల్టర్నేట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి కొత్తగా రాష్ట్ర విధాన నిర్దేశాల ప్రకారంగా 6th 7th క్లాసులు కూడా ప్రారంభించాము. ఈ 6th నుంచి 9th వరకు ఆల్టర్నేటివ్ జరుగుతాయి. 10th క్లాస్ మాత్రం రెగ్యులర్గా పూర్తి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి రూమ్లు ఏ విధంగా ఉన్నాయి, టీచర్లు ఏ విధంగా ఉన్నారు, అందరూ మాస్క్ ధరించారా లేదా, శానిటైజేషన్ ఉందా లేదా, ఎక్కడైనా ఈ ఫ్యాకల్టీలో లోపం ఉందా, ఇంకెవరైనా కావాలా అనే విషయం మీద పూర్తి స్థాయిలో చూడటం జరిగింది. బయలుదేరి ఎక్కడ చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే కనుక మున్సిపాలిటీ టేకప్ చేస్తాము. మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ నాడు నేడు కార్యక్రమం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బట్టి
ముఖ్యంగా వర్షం కురిసే అవకాశం ఉంది చోట్ల. దానికి సంబంధించి స్లాబ్ రిపేర్ అనేది మాత్రం మేజర్గా టాస్క్ ఉంది. రిమైనింగ్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన పెద్ద గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుని అక్కడ కూడా వేరే స్కోప్లు ఆడుకునే విధంగా వేయడానికి ప్లాన్ చేస్తున్నాం. విత్ ఇన్ 1 మంత్లో ఈ గ్రౌండ్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయి ఈ పట్టణానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ఆడుకున్నటువంటి ఒక 6 రకాల క్రీడలకు సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. బయట అట్లా ఇన్స్పెక్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాల ప్రకారంగా విద్యకి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ యొక్క దిశగా 100% విద్యని మరింతగా బలోపేతం చేస్తూ విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించే విధంగా ఉపాధ్యాయులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రభుత్వాల మేరకు ఆల్రెడీ 10వ తరగతి క్లాసులు ఉన్నాయి. అదేవిధంగా 9వ తరగతి క్లాసులు అండ్ 8వ తరగతి క్లాసులు ఆల్టర్నేట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాల ప్రకారంగా 6th 7th క్లాసులు కూడా ప్రారంభించాము. ఈ 6th నుంచి 9th వరకు ఆల్టర్నేటివ్ జరుగుతాయి. 10th క్లాస్ మాత్రం రెగ్యులర్గా ఫుల్ డే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి రూములు ఏ విధంగా ఉన్నాయి, టీచర్లు ఏ విధంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సెక్రటరియట్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్, పాల్గొన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన ఎంపీ, పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందజేస్తుందని తెలిపిన మోపిదేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతోంది, విమర్శించిన టీడీపీ ఎమ్మెల్యే అనగ సత్యప్రసాద్. అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు, ఎన్టీఆర్ సేవలను కొనియాడిన జేసీ పవన్ కుమార్. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విరుచుకుపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.